అందరికీ నమస్తే. కాబోయే ఎమ్మెల్సీ నాకు ఇష్టం లేదు, ఎమ్మెల్సీయే. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ ఏం లేదు కాబట్టి ఎమ్మెల్సీ అందాం. అద్దంకి దయాకర్ అన్న సిగ్నల్ టీవీ ఆఫీస్కి వచ్చారు. అన్న చాలా బిజీ షెడ్యూల్, కానీ ఒక ఫోన్ చేస్తే నేను ఆన్ ద వే ఉన్నా, మీ ఆఫీస్కి వస్తున్నా అని చెప్పి వచ్చిండ్రు. వెరీ గ్రేట్ అన్న. నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్ కూడా మీకు అన్న. ఏంది చాలా సార్లు ప్రతిసారి ఆ క్యాబినెట్ రిషఫ్లింగ్ అంటే దయాకర్ మంత్రి, ఎమ్మెల్సీ అంటే ఆ ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ అంటే రాజ్యసభ ఎంపీ. చివరి నిమిషం వరకు ఇంకా అయిపోయింది, వచ్చి నామినేషన్ వేస్తాడు అనంగా జారిపోయింది కదా చాలాసార్లు, 3-4 సార్లు గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు వచ్చింది ఫైనల్గా. ఏంది మీ రెస్పాన్స్, ఎట్లా ఎంజాయ్ చేస్తుంది దీన్ని? ఎంజాయ్ అనే దానికంటే రెస్పాన్సిబిలిటీ ఇది. ఇన్ని రోజులు ఎట్లా ఉన్నా సరిపోయింది. ఇప్పుడు శివన్న పిలిస్తే రావాలి అంటే ఏంది, అబ్బా అధికారం వచ్చినాక దయాకరాన్ని మారలేదు అనేది అది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కానీ వ్యక్తిగతంగా నాకే హోదా లేకపోయినా అప్పుడు కూడా నా ప్రవర్తన మీద అబ్జర్వేషన్ ఉంటుంది అన్న. వ్యక్తిగతంగా ఇప్పుడు నాకు ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధి అయినాక మరింత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మారిన దయాకర్ ఉండొద్దు, దయాకర్ మారొద్దు, దయాకర్లో ఒరిజినాలిటీ మారొద్దు. శివాన్ని ఎట్లా సిగ్నల్ టీవీ వచ్చిందాక ఎట్లా మారలేదు, దయాకర్ కూడా అట్లనే ప్రజల కొరకు. కానీ మిమ్మల్ని జేఏసీ నుంచి చూస్తున్నాను నేను. ఉద్యమం మన జేఏసీలో మీరు మాలమహానాడు అధ్యక్షుడు, యూత్ చాము మొత్తం కొట్టుడే ఉండే. అప్పటి నుంచి ఇప్పటికైతే మారలే. ఇక ముందు ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్సీ మ్యాచ్యూర్డ్గా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ కంటే ముందున్న దూకుడు కూడా వేరే ఉండేగా. అవును, మునుగోడు ఎలక్షన్, అంతకంటే ముందు, తర్వాత టీఆర్ఎస్ మీద ఎట్లా మనం కలిసి మేము పనిచేసినా కూడా, అంటే జేఏసీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే కేటీఆర్ కానీ, హరీష్ కానీ, లేకపోతే మన ఈటెల రాజేంద్ర ఉండే అప్పుడు, ఇట్లా వీళ్ళందరితో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉన్నాం. ఇప్పుడు మాతో పాటు ఎమ్మెల్సీ కాబోతున్న దాసు శ్రవణ్ గారితో పాటు. ఆ దూకుడు వేరే, ప్రజల కోసం దూకేది వేరే తిరిగి ఉండాలి. ఇప్పుడు ప్రజల కోసం దూకుడు, ప్రజల కోసం దూకుడు పెంచాలి. ఏంటి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. పరిష్కారం కొరకు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్న, అధికార పక్షంలో ఉన్నప్పుడు పరిష్కారంలో నాదైన దూకుడు. ప్రభుత్వంలోని పెద్దలతో, మా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే క్యాబినెట్ అందరితో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా వంతు గొంతును, నా వంతు కృషిని చేయాల్సిన బాధ్యత వచ్చింది. కాబట్టి ఇక కొంచెం జాగ్రత్తగా, అప్పుడు ఆ దూకుడు నీకు ఎట్లా నచ్చిందో ఇప్పుడు ఈ మెచ్యూరిటీ కూడా అట్లా నచ్చాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీన్స్ యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్. నువ్వు అంటే పార్టీ లేదు, అధికారంలో ఉన్న ప్రజల పక్షాన కొట్టాడోళ్ళే మీరు. అవును. కాబట్టి మీరు అని అంటే యు ఆర్ ది, ఒక ప్రశ్న అడిగినామంటే ప్రజా సమస్య మీదనే వస్తుంది కదా. ఏ కోటలో వచ్చిందన్న? వెరీ లిమిటెడ్ సీట్స్. కాంగ్రెస్లో అసలు మహామౌలంతా లాబింగ్, రకరకాల వ్యవహారాలు. పేరుకు అద్దంకి దయాకర్ మాలా కాబట్టి, ఎస్సీ కాబట్టి వచ్చిందనేది ఎస్సీ, శంకర్ నాయక్ ఎస్టీ అని, తర్వాత విజయశాంతి గారు మహిళా బీసీ అని, సరే సిపిఐకి ఇచ్చిన అది బీసీ అని, లేకపోతే బీఆర్ఎస్లో శ్రవణ్ గారు బీసీ అని, అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చిందనేది ఒక చర్చ నడుస్తుంది. కానీ దయాకర్ లాంగ్ స్టాండింగ్ పెండింగ్, కంపల్షన్ అది ఇవ్వాల్సిన పరిస్థితి. దయాకర్ని ఏ కోటాలు ఇచ్చిందంటే నువ్వు ఎస్సీ కోటా అనుకోవచ్చు, మాల కోట అనుకోవచ్చు, తెలంగాణ ఉద్యమకారుడు అనుకోవచ్చు, కాంగ్రెస్ కార్యకర్త అనుకోవచ్చు. ఈ మల్టీ యాంగిల్స్ ఉన్నాయి. ఏ యాంగిల్లో ఎవరికి ఎందుకు వచ్చిందో కూడా కొంతమందికి తెలియదు, కానీ దయాకర్కి ఎందుకు వచ్చిందో అందరికీ. దయాకర్కి రావాలి కాబట్టి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వకపోతే నేను ఇక బుద్ధుని తర్వాత నేనే కావాల్సి వచ్చు ఓపికకు, సంయమనానికి. లేకపోతే నేను బుద్ధుని దేశాలన్నీ తిరగొద్దు, లేకపోతే ఇప్పుడు ఇంకా 1.5 year ఉంటుండే. సో కానీ కన్విన్స్ చేయలేకపోతుంటే మిమ్మల్ని, ఏదైనా నీకు అన్యాయం జరిగిందని నువ్వు అంటుంటే నీతో నేను కొట్లాడుతుంటే అన్యాయం జరగలే. నాకు పాట గుర్తుకొచ్చిందన్న, ఎన్నాలో వేచి జరుగుతాయి, అది గుర్తుకొచ్చింది. అమ్మ దయాకర్ అనే పేరు వచ్చింది కాంగ్రెస్లో లిస్ట్లో రావడం అనేది. నేను మీకు బాగా తెలుసు వ్యక్తిగతంగా, నేను ప్రజా జీవితంలో వచ్చి 20 years, కానీ రాజకీయ జీవితంలో 10th year. 14, 24, 10 years కంప్లీట్ అయింది. 11th year ఇది. మొదటిసారి ఎమ్మెల్యే అవుతా అనుకున్నారు, అప్పుడు కిషోర్ గెలిచిండు తుంగతుర్తిలో. 2 సార్లు మిస్ అయింది కదా. సెకండ్ టైం మిస్ కాలే, గెలిచిన దాన్ని ఓటమిగా చేసిండ్రు. దాన్ని ఇప్పుడు అది పెండింగ్లో ఉంది, అది ఎప్పుడు వస్తుందో, హైకోర్టు ఎప్పుడు అయిపోయినా సరే ఇప్పుడు ఏమైతే ఆ తీర్పు వస్తే నేను నెక్స్ట్ ఎమ్మెల్యే కింద కూడా ఉంటుంది. 5 years కిషోర్ చేసినా కూడా
టెక్నికల్గా అది చాలా పెద్ద ఫ్లా, అది చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. అది గెలుస్తాం, ఓడుతాం, ఇది పక్కన పెట్టు. సెకండ్ టైం నేను ఓడిపోయినా నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే ప్రజలు గెలిపించింది నాకు తెలుసు. కానీ నేనెప్పుడు ప్రజాప్రాతినిధ్యం వహించలే ఈ 10 ఇయర్స్‌లో. అవును. కానీ నేనెప్పుడు ఓడిపోయిన ఫీలింగ్‌తో కూడా లేదు. ఎవరి కోట ఇది? సీఎం కోటనా, అధిష్టానం కోటనా? ఒక్కొక్కరు చెప్తున్నారు కదా. ఇప్పుడు శంకర్ నాయక్ గారు జానారెడ్డి కోట అన్నారు, ఉత్తమ్ కుమార్ గారు కోట అన్నారు. అట్లా ఇది ఎవరి ఇప్పుడు కోట? సీఎం గారు ప్రపోజ్ చేసిరి, భట్టి గారు చాలా సీరియస్ ఇనిషియేషన్ తీసుకున్నారు, ఉత్తమ్ రెడ్డి గారు సిఈసి మెంబర్గా వారి పాత్ర, ఇది అందరి పాత్ర ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని కొంత ఎక్కువ ఏమంటారు ఆయన హామీ ఇచ్చిండు కాబట్టి గతంలో ఒక బహిరంగ సభే కాదు, పబ్లిక్గా అన్ని మీడియా సంస్థలతో దయాకర్ బాధ్యత నాది అన్నాడు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈసారి ఎవరు వ్యతిరేకించకపోగా అందరు తనదైన శైలిలో వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన లేఖలు రాసిండ్రు అధిష్టానానికి. జానారెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ మీకు. ఆయన లేఖలు రాసి ఫోన్లో మాట్లాడాడు ఎవరు, వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ఇది నాకు వ్యక్తిగతంగా మేము ఇద్దరం కలిసినప్పుడు కూడా అనుకునేది ఏంటంటే ఇది ఏదో ఇప్పుడు ఒక్కోసారి ఒక్కో సందర్భం ఒక్కో తీరుగా పోతున్నప్పుడు వీళ్ళని ఆయన వైపు చూపించడం కూడా ఆయనకి ఇబ్బంది అయింది, నాకు ఇబ్బంది అయింది. వాస్తవానికి అది కాదు. అంటే ఎట్లా కాంప్రమైజ్ అయ్యిందా? అది ఎప్పుడో 2-3 months అది అయిపోయిన 2-3 నెలలకే అయింది. కాకపోతే ఇక మన వాళ్ళు ఊరికే అదే మునుగోడు 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 అని నా గోడుని పెంచిరి. అది మామూలు మాట కాదు కదన్న మీరు మాట. దట్స్ వాట్. అది రిమార్కబుల్ ఉంది కాబట్టి అందరు దాని చుట్టూ తిప్పిండ్రు, కానీ వాస్తవం అది కాదు. ఎంపీ అప్పుడు మల్లురవి గారు సీనియర్ లీడర్, అటువైపు వివేక్ గారు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే తన కొడుకు ఎంపీ డిసైడ్ చేసుకున్నాకనే పార్టీలోకి వచ్చిండ్రు. 2 మాల అయినప్పుడు ఇంకా 3వది మాల కూడా ఇవ్వడం అనేది అంత సామాజిక న్యాయం కాదు. సరే నేనే ముందు ఎవరు వివేక్ గారి కొడుకు అంటే, కానీ వాళ్ళు జాయిన్ అయిన కండిషన్ అది. ఓకే, వివేక్ గారు కానీ మనోడు కానీ జాయిన్ అయిన కండిషన్ అది. అలాంటప్పుడు 3rd వరంగల్ నేను అడిగింది అనుకో, ఇక మాదిగలకు ఒక్కటి లేదు. ఆ క్రమంలో దాన్ని షిఫ్ట్ చేసిండ్రు, అప్పుడు ఎమ్మెల్సీకి షిఫ్ట్ అయింది. ఆ క్రమంలో మళ్ళీ వచ్చేటప్పుడు అప్పుడు మనం బీసీకి ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే మాలాస్లో చాలామంది అకామిడేట్ అయ్యిండ్రు. సో నువ్వు ఆగు దయాకర్ అంది దీపమ్మ. సరే తల్లి. ఇప్పుడు కూడా మాదిగల్లో అరే మాకు ఇవ్వలేదన్న ఫీలింగ్ ఉంది, మాలకి ఇచ్చిరన్న ఫీలింగ్ ఉంది, కానీ అద్దంకి దయాకర్ ఇచ్చినందుకు కొంత కాంప్రమైజ్ అయ్యే ఉందా? అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? అద్దంకి దయాకర్ మాదిగా కోట కాదు, అదే చెప్తే ఇప్పుడు జనరల్ అని అన్నావు అనుకో, నువ్వు జనరల్ పో అని చెప్తారు రేపు మళ్ళీ కదా. దానికి కూడా ఏం సిద్ధం, నాకేం పెద్ద సమస్య కాదు. కానీ దయాకర్కి ఇవ్వకపోతే సంకేతం కొంచెం ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు మా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే దయాకర్ని అకామిడేట్ చేయకపోతే ఏదో కుట్ర జరుగుతుందనే కోణం కూడా ఎక్స్పోజ్ అవుతుంది. అది కాదు వాస్తవానికి. నేను ఓపికగా ఉండగలను, తను నాకు ఏదైనా ఇప్పించగలడు. తనదేం నడవలేదంట కదా, రేవంత్ రెడ్డిది ఏం నడవలేదు. ఆయన లిస్ట్ వేం నరేంద్ర రెడ్డి అట్లా ఏం అప్పించలేకపోయిండు. వేం నరేందర్ రెడ్డి గారు నాకు తెలిసి ఈసారి తన అవకాశం ఉండే, తను కూడా సాక్రిఫైస్ చేసినట్టే ఈసారి కూడా నా దృష్టిలో. బట్ పార్టీ కొరకు ముఖ్యమంత్రి గారి స్నేహితుడు కాబట్టి అన్నిటికంటే ఎక్కువ నా త్యాగాన్ని అందరు కోట్ చేస్తారు, కానీ వేం గారి త్యాగాన్ని ఎవరు కోట్ చేయరు. ఎందుకో అది నాకు అనిపిస్తుంది. అయినా ఆయన ఎట్లా మేనేజ్ చేసినారు వీళ్ళందరూ? నల్గొండ రెడ్డిలు కొంచెం డిఫరెంట్, నల్గొండలో వేరే వాళ్ళని రానియరు, రకరకాలు ఉన్నాయి కదా. అందరూ మామూలుగా అంటే నేను ఏదో రెడ్డిని పొగుడుతున్నాను అనుకోకు, నువ్వు కూడా శివారెడ్డివే కాబట్టి నల్గొండ రెడ్ల యొక్క పనితనంతో ఈక్వేట్ కావాలి. ఎందుకు నల్గొండ రెడ్లే బలమైన శక్తిగా ఆవిర్భవించిందంటే అని కూడా నేపథ్యం ఉంది చరిత్రలో. ఆ నేపథ్యం నుంచి వచ్చినోని నేను రెడ్లతో కలిసి ఎదిగినోని, నా డాడ్ సైతం తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా రెడ్లే. చాలామందికి తెలియదు ఏంటంటే రెడ్డి ఒకరోజు ఓబీసీల పక్షాన ఉండి కొట్లాడిన రెడ్డి ఇప్పుడు అగ్రవర్ణంగా ఉన్నాడు. మీరు మల్లుసురాజ్యం తీసుకోరి, బిఎన్ రెడ్డిని తీసుకోరి, రావినారాయణ రెడ్డిని తీసుకోరి, ఆరుట్ల రామచంద్ర రెడ్డి గారిని తీసుకోండి, కమలాదేవి గారిని తీసుకోండి, లేదంటే ఇటు వస్తే మీరు దొరలని పిలువబడుతున్న, భూస్వాములను పిలువబడుతున్న దేశముఖులుగా ఉన్న ఎదురు రామచంద్ర రెడ్డి గారిని తీసుకోండి. అన్నిటికంటే ఎక్కువ సామాజిక ఉద్యమాలకు ఒక పెట్టని కోటగా ఉంది అది. ఇప్పుడు నేనైనా ఎవరైనా అందరూ నల్గొండ జిల్లా రెడ్డిలో అడ్డుకుంటారు దాయకని ఇట్లా అని మేము అన్నాం అనుకో,
నువ్వు ఫస్ట్ ఆ స్థాయి కాంపిటీషన్లో నువ్వు కొట్లాడుతున్నావు. ఇప్పుడు జాన్ రెడ్డి గారు ఉన్నారు, 40+ ఇయర్స్ నుంచి ఆయన సర్వీస్లో ఉన్నాడు. ఏ రోజు ఓడిపోయిన రోజు వెనకకు పోలే, గెలిచిన రోజు వెనకకు పోలే. నేను దాన్ని స్పిరిట్గా తీసుకుంటా. దయాకర్ ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చింది నాకు. గెలవంది నాది సమస్య, కానీ మరి ఎట్లా ఇవన్నీ ఇచ్చిర్రు నాకు? అదే అడ్డుకోగలిగితే అప్పుడు కూడా అడ్డుకోగలుగుతారు కదా. అంటే మీరు ఒక స్టేజ్లో దగ్గరన్న నాకున్న సోర్సెస్ మీరు నాకు ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇక ఈ నల్గొండ ఢిల్లీతో మనకు కాదు, ఈ తుంగతుర్తిలో మనకు కాదు, ఆ టికెట్ ఎనియరు, ముఖ్యంగా ఇదంతా జరిగినాక కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఎలక్షన్ జరిగింది కదా, మీరు సిటీలో ఏదో కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేద్దాం అనుకున్నాం, కరెక్ట్ ఏంది, పోటీ చేయాలనుకున్నారు, అసలు ఉద్యోగులు తుంగతుర్తి పోవద్దు అనుకున్నారు. నేను అసలు సెకండ్ టైం ఓడిపోయిన తర్వాత తుంగతుర్తి విషయంలో నేను తుంగతుర్తికి అన్యాయం చేస్తున్నాను అనిపించింది నాకు. సెకండ్ టైం ఓడిపోయిన తర్వాత కూడా సెకండ్ టైం అప్లికేషన్స్ ఏం లేవు. అప్పుడేంది, తక్కువ మార్జిన్లో పోయిన వాళ్ళు ఎవరని చూసి మళ్ళీ నన్ను రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేసి మళ్ళీ నువ్వు ఎంపీకి పోతావు, ఎమ్మెల్యేకి పోతావు అన్నాడు. మీరు ఏది ఆదేశిస్తే నేను అది చేస్తాను. ఈ దానికి ఇప్పుడు ఇదే చెప్పిన, ఏది మా రేవంత్ రెడ్డి గారు చెప్పిందా, నన్ను డిక్లేర్ చేసి సీట్కి వెళ్ళిపోయి డైరెక్ట్ నేను పోటీ చేసి అందరిని కన్విన్స్ చేసుకుంటా, లేదంటే మీరు క్యాండిడేట్ ఇస్తే తనని తీసుకొని నేను ప్రచారం చేసి. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ 2018లో ఆయన నేను అని చెప్పి వచ్చినా, నేను దిగేసరికి టికెట్ వచ్చింది, మళ్ళీ పోయి చేసిన. ఇప్పుడు ఇవ్వనందుకు కూడా అదే ప్లెయిన్ టెక్స్ట్తో ఉన్నా, నాకు అవకాశం ఇస్తారనే నమ్మకంతో ఉన్నా, నేను పని చేస్తున్న పార్టీ ఓకే అనే ఉద్దేశంతో ఉన్నా. ఇప్పుడు కౌన్సిల్లో సరే 5 మంది అభ్యర్థులు ఉన్నారు, కానీ ఇద్దరు హాట్ టాపిక్. ఒకటి దాసోత్సవం ఉన్న బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి పక్షం, మీరు అధికార పక్షం, ఇద్దరు ఉద్యమకారులు, తగ్గఫర్ ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతారు, ఏ సబ్జెక్ట్ అయినా అనర్హంగా కౌంటర్లు ఎన్కౌంటర్లు చేస్తారు. ఎట్లా ఉంటుంది అనుకుంటారు కౌన్సిల్లో? పార్టీలే, ప్రభుత్వం ప్రతిపక్షం ఆ రోల్స్ అయితే సేమ్. ఎంత ఇప్పుడు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నా అక్కడికి వస్తే మాత్రం ప్రతి సవాల్ ఎట్లా ప్రభుత్వం తరపున ఎట్లా కొట్లాడాలో నేను ఉంటుంది, ఆయన ప్రతిపక్షంగా అట్లనే ఉంటాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రఘునందన్ కూడా ఉన్నాడు, తను బీజేపీ, మేము కాంగ్రెస్. పార్టీ వచ్చినప్పుడు ప్రతి సవాళ్ళు గట్టిగానే ఉంటాం మేము, కానీ పర్సనల్గా వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మేము ఫ్రెండ్స్గానే ఉంటాం. సో ఇట్లా శ్రవణ్ నన్ను మాత్రం చాలామంది నన్ను ఎందుకు కంపేర్ చేస్తారంటే, ఇద్దరు ఎన్నో రోజులు వేచిన ఉదయం లెక్క ఇప్పుడు అంటే సిమిలారిటీస్ ఉన్నాయి. ఆయన అన్ని పార్టీలు ఉన్నా కూడా ఆయనకు తిరిగినా రాలేదు, నేను ఒకే పార్టీలో ఉన్నా కూడా రాలేదు. ఇది మా మీద విమర్శ. ఇప్పుడు ఇద్దరికి అవకాశం ఇచ్చిండ్రు. ఇదొక తెలుగు రాష్ట్రాల్లో ఇదొక పెద్ద సంచలనమే నడుస్తుంది. బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను పెడుతుందేమో అన్న ఒక ఏమన్నా ఉండేనా టెన్షన్? లేకుండే. నాకు మొదటి కూడా ఇది అడిగిండ్రు ముందు, అంటే మా క్యాండిడేట్ సెలెక్షన్ కాకముందుకు కూడా నాకు 6 సెన్స్ పెట్టరు అనేదే ఉండే. ఎందుకంటే బీజేపీ పోటీ చేయనప్పుడు మీకు తగ్గిపోతాయి సీట్లు, 8 కదా, 8 పోతాయి. ఎంఐఎం మాకు అనుకూలంగా ఉంటున్నప్పుడు మాకు పర్సెంటైల్ పెరుగుతుంది. అవును, ఓట్ పర్సెంటేజ్ తగ్గుతుంది, పర్సెంటైల్ పెరుగుతుంది. ఆ క్రమంలో మాకు ఎడ్జ్ ఉండేటప్పుడు కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకోరని ఉన్నది నాకైతే. ఎందుకంటే ఆయన ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలడు ఏ విధంగా క్యాండిడేచర్. రేపు మళ్ళీ సభా సాంప్రదాయాలు అనేది కాదు, రాజకీయ సాంప్రదాయాలకు కూడా భిన్నంగా ఎందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, మా మిత్రపక్షమైన కమ్యూనిస్టుల పట్ల ఆయనకు సానుకూలత ఉంటుంది. ఒక రోజున వారితో కూడా కలిసి ఉన్నారు. కమ్యూనిస్టులకి ఇబ్బంది అని కాదు, ఇక మీరు పోటీకి పోతే నానా రణరంగం అయితే ఎటెటో పోతుంది, ఎటెటో తిరుగుతుంది. ఒక్క సీటు కోసం రాజకీయ ప్రమాణాలను ఎందుకు పక్కన పెట్టాలి అని అనుకుంటాడని నేను అనుకున్నా. అదే జరిగింది. ప్రజల పక్షాన నిలబడాల్సింది ప్రతిపక్షం, ప్రజల పక్షాన నిలబడాల్సింది 4th ఎస్టేట్. ఇప్పుడు మేము చేస్తున్నది అంతా మంచి అని మేము చెప్తున్నప్పుడు మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు ఎవరంటే ఫస్ట్ ప్రజలు. కానీ ప్రతిపక్షం ఎందుకు కావట్లేదని నా విమర్శ కేసీఆర్ గారి మీద. ఓకే, ప్రజలు ఏం చేస్తుండ్రు పథకాల విషయంలో, ఇట్లాంటి విషయంలో మాకు చేయండి, మాకు ఇవ్వండి, మాకు చేయాలి కదా, మీరు 6 గ్యారెంటీలు అన్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఒక సామాన్య ప్రజ ప్రశ్నించిన దానికి ప్రతిపక్ష నాయకుడు అడిగిన దానికి తేడా ఉంటుంది. అది నీకు రాజ్యాంగబద్ధ హోదా రావాల్సిందే అని అందుకు మేము అనేది. కేసీఆర్ గారు గతంలో సబితా ఇంద్రుడి ఎంత పెద్ద మాటలు మాట్లాడేసిండు, ఎంత పెద్ద మాట మాట్లాడేసిండు. అది నేనేమంటున్నా,
వాళ్ళు పెయిన్ఫుల్గా తీసుకున్నారు. అది జోవియల్గా తీసుకోవాల్సింది. మనకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, నాకు సవితమ్మ అయితే నాకు జర అమ్మలాగానే, నేను మా పార్టీలో ఉన్నప్పుడు మేము మండల సాగర్ మూవ్మెంట్ కలిసి చేసినాం. సునీతమ్మ కూడా అది నా సోదరులాగానే. రేవంత్ అన్న తీరును వాళ్ళు తీసుకున్నది నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగతంగా. సరే వాళ్ళు ఏమనుకుంటారో మన టీవీ చూసినాం, కానీ పర్సనలైజ్ అయింది వాళ్ళు అనుకుంటున్నాను. వాళ్ళకున్న ఇంటిమసీ కూడా నాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారికి సవితమ్మకున్న ఇంటిమసీ కూడా వాళ్ళ ఫీలింగ్ అదే, ఇంత ఇంటిమసీ ఇంత మాట్లాడిందని. ఇక అట్లా నమ్మకు, నన్నే మోసం చేసిరు తమ్ముడిని అన్న కోణాన్ని సవితమ్మ కొంచెం పర్సనల్గా తీసుకున్నది. ఇప్పుడు నేనంటా నువ్వు అనకు అని అంటే కలవదు. నువ్వు మరి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నా. డెఫినెట్గా ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా గెలకపోతే పట్టించుకోడు. ప్రభుత్వం అంటే కేవలం అధికార పక్షమే అని అనుకుంటున్నారు. ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ప్రభుత్వం ఆడ? ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ప్రభుత్వం. మరి ఇన్ఛార్జ్లకు మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, మమ్మల్ని పట్టించుకోవటని అడిగేటోళ్ళు మరి గాడికి వచ్చి ఎందుకు అడుగుతలేరు? అది అఫీషియల్ మీటింగ్ కదా. ఫైనల్ అన్న కౌన్సిల్లో మినిస్టర్స్ లేరు కాంగ్రెస్ ఇప్పటిదాకా. ఛాన్స్ ఉందా ఏమన్నా మనకు, ఏదో కోటాలో లేకపోతే ఏదో ఒక ఇప్పుడైతే ఇది వచ్చింది సంతోషం. ఇప్పుడు మినిస్టర్ అని అన్నాం అనుకో, అమ్మ ఎంత ఆశతో ఉన్నాడు, అత్యాశతో ఉన్నాడు అని కూడా అనుకోవచ్చు. ఎలిజిబిలిటీ కామని చెప్పలేము, మనకంటే ఎలిజిబిలిటీ మన క్రెడెన్షియల్స్ లేవని కూడా చెప్పలేము. తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళం మనం. తెలంగాణ సమాజపు ఆకాంక్షలు ఏంటి, కోరికలు ఏందని మనకంటే ఇంకెక్కువ మిగతా వాళ్ళకి తెలిసినాయని కూడా చెప్పలేను. దాదాపు ఒక తెలంగాణ మూమెంట్లో నేను ఇంకా ఊర్ల పేరు లెక్కేయలేదు, కానీ ఒక 3000 గ్రామాల పైచీలకు తిరిగి ఉంటాం. కోదండరామ్ గారు ఒక 4-5 వేల గ్రామాలు తిరిగి ఉంటాడు. సో సామాజిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ బతుకు చిత్రం మనకు తెలిసినట్టు ఎవరికి తెలవడానికి కూడా తక్కువ అవకాశాలు ఉంటాయి. అవకాశం అధిష్టానం ఇస్తే వద్దనేది లేదు, అడిగేది మాత్రం ఉండదు. ఎందుకంటే నేను పార్టీ నా సర్వీసెస్ ఇట్లా ఎమ్మెల్సీ దాకా నువ్వు మంచి పేరు తెచ్చుకో, మా ముఖ్యమంత్రి గారు చేసేది, నువ్వు మీడియాలో ఉన్నావు, సోషల్ మూవ్మెంట్ చేసినావు, తెలంగాణ మంచి పేరు వచ్చింది, ఈ పదవిని మంచిగా వాడుకో, భవిష్యత్తుకు ఇంకొక మెట్టుకు వాడుకో. ఇది నాకు దిశానిర్దేశం చేసింది మా ముఖ్యమంత్రి గారు. నేను ఆయన ఇచ్చిన పదవికి ఎట్లా ఆ పదవికి వన్నదేవాలి, ఆ పదవిలో ఉన్నోళ్ళు ఎమ్మెల్సీస్ అంటే ఇట్లా కూడా ఉంటారా అనేటట్టుగా ఒక సహజమైన సరళమైన నాయకుడిగా, ఒక పేదల నాయకుడిగానో ఏదో రాసిర్రు ఎవరు, నేను చూసిన పెద్దల సభకు పేద నాయకులు అని. పేద నాయకులు అంటే ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళమంతా కూడా అది ఎవరైనా ఆర్థికంగా అంటే స్థితిమంతులు ఏమో టైకూన్స్ ఉంటారు కదా, కానీ పెద్దల సభకు పెద్ద మనసుతో ఉన్న వాళ్ళం పోతున్నాం. ఆస్తులు అంతస్తులు ప్రజలకేం, నీకున్న ఆస్తి అయితే ప్రజలకేం పంచేది లేదు. నీ మైండ్తో ప్రజలకు ఆస్తులు పెంచు. ఎనిమిది దగ్గర మారలేను మారబోను అంటున్నారు. చూద్దాం, మన సమస్యలు మన గొంతుకగా కౌన్సిల్లో మాట్లాడితే మంచిదే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.